యేసుక్రీస్తుల మీ అందరికి నా వందనాలు. ఇదిన వాక్య నిమిత్తము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 41 వచనం చదువుకుందాము. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడని మెట్టు పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని అపోస్తల కార్యముల ధ్యానాలతో మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి, మీరు నన్ను కలుసుకోవడానికి, నేను మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మనం ఒకరినొకరు కలుసుకుంటున్నాం, ఆత్మలో కలుసుకుంటున్నాం. అంతేకాకుండా టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనం కలుసుకుంటున్నాం. అందరూ బట్టి నా ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నేడే మీరు మాకు తెలియజేయండి. నా 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి. అంతేకాకుండా నా ఫోన్ నంబర్లు మాత్రమే కాకుండా నా ఈమెయిల్ ఐడి ఉంది, నా ఫేస్బుక్ ఐడి, లేకపోతే ఇన్స్టా, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నన్ను కాంటాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, లేకపోతే హౌ టు కాంటాక్ట్ మీ అనడానికి అక్కడ వేస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజే నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఒక ఆత్మ సంబంధమైన అనుబంధం కోసం, ఆత్మ సంబంధమైన సహవాసం కోసం మీరు సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కార్యక్రమాలు చూస్తున్నప్పటికీ ఫోన్ చేయాలంటే ఎందుకు వెళ్ళి ఫోన్ చేయడం అన్నట్టుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్, వ్యక్తిగతమైన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి, ఎందుకు వాళ్ళతో షేర్ చేసుకోవాలని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఓపెన్ అయినట్టుగా అందరూ ఓపెన్ కాదు. కాబట్టి ఏదేమైనప్పటికీ మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించాల్సిందిగా కోరుతున్నాను. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్ పెడుతున్నప్పుడు కాల్ చేశారనుకోండి, ఎవరు ఏంటని అర్థం కాదు. వెంటనే సడన్గా దిస్ ఇస్ సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ అని మీరు ప్రస్తావించగలిగితే మిమ్మల్ని రికగ్నైజ్ చేసి, లేకపోతే పర్లేదు, నో ప్రాబ్లం, కంటిన్యూ అన్నట్టుగా ఆలోచించే అవకాశం ఉంది. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి నిన్న జరిగినటువంటి ఉజ్జీవ కూడిక, టౌన్ హాల్లో జరిగినటువంటి ఉజ్జీవ కూడిక చక్కగా జరిగింది. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీలో కొంతమంది పాల్గొన్నారు, మరికొంతమంది కూడా రావాలి. మీలో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాలేదు, కానీ కొంతమంది వచ్చారు. నెక్స్ట్ టైం మీరు ఫ్యామిలీ మొత్తంగా రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేరు ప్రదేశాల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరులు బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు, వెహికల్స్ రెగ్యులర్గా అటు ఇటు వస్తున్నాయి. కాబట్టి కొంతమంది వచ్చారు. కపాడిపాలెం నుంచి, ఆయా ప్రదేశాల నుంచి వచ్చిన వారందరినీ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మళ్ళా ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి మీటింగ్ కూడా ముందు అడ్వాన్స్గా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు రండి. నిన్నటి కూడికలో మీకు సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నేడే నన్ను సంప్రదించండి. ఆ పాంప్లెట్లో, లేకపోతే వాట్సాప్లో షేర్ చేసినట్టు పాంప్లెట్లో ఆ 2 నంబర్స్కు మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో కార్యక్రమంలోకి వెళ్ళడానికి ముందుగా నా దగ్గర ఒక పాంప్లెట్ ఒకటి ఉంది, పాంప్లెట్ కార్డు ఒకటి ఉంది. ఈ బోర్డులో ఉన్నటువంటి 2 కలర్స్లో ఉన్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ అనగా మా చిన్న సంఘం, సహవాసం, సంఘ సభ్యుల కొరకైనటువంటి దర్శనం, ద విజన్ ఫర్ ద చర్చ్ మెంబర్. ఒక సంఘ కాపరిగా, లేదా సంఘ పెద్దలైనటువంటి కొందరికి సంఘ విశ్వాసుల పట్ల ఉన్నటువంటి ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నారు, ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారు, ఏం ఆశిస్తున్నారు అనడానికి 4 విధాలైనటువంటి ఒక దర్శనం, 4-fold విజన్ ఇక్కడ నేను ప్రింట్ చేయడం జరిగింది. ఒకటి, సంఘ సభ్యులు పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి. ద చర్చ్ మెంబర్స్, ఆల్ చర్చ్ మెంబర్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది చర్చ్ మెంబర్స్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్ ఆర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ది పాస్టర్. పాస్టర్ గారి దర్శనములో వారు భాగస్తులు కావాలి. ఏదో ఆదివారం వచ్చాము, ఆలస్యంగా వచ్చాం, త్వరగా వెళ్ళిపోయాం, లేదా ఆలస్యంగా వచ్చాం, కాసేపు ఉన్నాం, ప్రేమ మీద భుజించేసి వెళ్ళిపోయామని కాదు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రావాలి. దిస్ ఈజ్ ఆదివారం జరిగే ఆరాధన ఆ సంఘ పరిచర్యలో భాగంగా, సంఘంలో విశ్వాసులను బలపరచడానికి, వాళ్ళు ఎక్విప్ కావడానికి జరుగుతున్న కార్యక్రమం. అది ఆదివారం కార్యక్రమం అంటే ఏదో అనుకోవద్దు. అది దేనికంటే మీరు ఎక్విప్ కావడానికి, సంఘ సభ్యులైన వాళ్ళు మోటివేట్ కావడానికి, వాళ్ళు ఇన్స్పైర్ కావడానికి, వాళ్ళు వెళ్ళడానికి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గరులు లోపలికి వస్తాయి, వెలుపలికి వెళ్తాయి, లోపలికి వెలుపలికి, ఇన్ అండ్ అవుట్ అనగా లోపలికి శిష్యత్వం కోసం, వెలుపలికి సువార్త కోసం
కాబట్టి సంఘ సభ్యులు ఆదివారము లేకపోతే శుక్రవారము ఆయా సమయాల్లో జరిగే కూడికల్లో వస్తుండడంలో ఉద్దేశం ద చర్చ్ మెంబర్స్ షుడ్ ఇన్వాల్వ్. దట్స్ యువర్ చర్చ్, దట్స్ గాడ్స్ చర్చ్, యువర్ గాడ్స్ చర్చ్. మీరు చీకట్లోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయంలో ప్రచురించిన నిమిత్తం ఏర్పరచబడిన రాజు వంశము రాజులైన యాజక సమూహమై ఉన్నారు. కనుక యాజక సమూహమై ఉన్నారు దేనికి? పిలిచినటువంటి ప్రభు యొక్క పరిశుద్ధుడైన దేవుని యొక్క గుణాతిశయాల్ని, ఆయన యొక్క క్యారెక్టర్స్ని, ఆయన యొక్క అట్రిబ్యూట్స్ని ప్రకటించడానికి. మే డిక్లేర్ ద ప్రైజెస్ ఆఫ్ హిమ్, ఆయనను గురించిన స్తుతులను ప్రచురం చేయడానికి అని ఇంగ్లీష్లో రాయబడింది. కాబట్టి ఈ కార్డు మీరు కావాల్సిన వాళ్ళు మీరు తెలియజేసంటే మీకు అందజేస్తాం. నిన్న మీటింగ్లో కూడా కొంతమందికి ఈ కార్డులు అందజేశాం. ఈ 4 అంతల దర్శనములో రెండవ విషయము, సంఘ సభ్యులు సంఘ కూడికల విషయంలో సమయపాలన జరిగించాలి. మనము ఇండియన్ స్టాండర్డ్ టైం అని చెప్పేసి మనం ఇలాగా సమర్థించుకుంటూ ఉంటాం. ఏం చేస్తాం, లేట్ అయిందండి, లేట్గా రావడానికి వీల్లేదు, సమయాన్ని పాటించాలి. చర్చ్ మెంబర్స్ షుడ్ మెయింటైన్ టైమ్ ఇన్ అటెండింగ్ చర్చ్ సర్వీసెస్, ఇంక్లూడింగ్ ఫాస్టింగ్ ప్రేయర్, including carry meeting, or including Bible studies, including church services, worship services. Church members కొంతమంది మానుకుంటున్నారు, మొదటి శతాబ్దంలో మానుకున్నారు. ఏం వెళ్తాంలేండి సహవాసానికి, ఫెలోషిప్కి, శనివారం కూడికి ఆదివారం కూడికి ఏం వెళ్తామని మానుకున్నట్టు అలా మానుకోవద్దు. ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఆ దినము సమీపించుకోలది, ప్రభు రాకడ దినము సమీపించుకోలది, మరి ఎక్కువగా చేయండి అని ఒక ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి సంఘ సభ్యులు 9 గంటలకు ఆరాధన అన్నప్పుడు 9 గంటలకి, 10 గంటలకు ఆరాధన అన్నప్పుడు 10 గంటలకి, 10:30కి ఆరాధన అన్నప్పుడు 10:30కి. ఆలస్యంగా పోదామని ఎప్పుడు అనుకోకూడదు. వీళ్ళంతవరకు ముందే వెళ్ళాము. ఒక భోజనంలో ఒక ఫంక్షన్కి వెళ్ళాము, లేకపోతే ఒక మ్యారేజ్కి వెళ్ళాము, నిదానంగా వెళ్దాంలేండి, 4వ పంతిలో 5వ పంతిలో వెళ్దాంలేండి, ఉంటే ఉండే ఐటమ్స్ అనుకోరు. లేదు, ఫస్ట్ పంతిలోకే. అక్కడక్కడ మూవీస్ రిలీజ్ అవుతున్నప్పుడు నిదానంగా పోదాంలేండి, 75వ రోజు పోదాంలేండి, 99వ రోజు పోదాంలేండి అనుకోను. ఫస్ట్ రోజే వెళ్ళాలి అని వెళ్ళి అక్కడ తొక్కిసలాట్లు, సమస్యలు ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి లాటరీ టికెట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇప్పుడు కాదులేండి, రేపు కొనుక్కోండి, ఎల్లుండి కొనుక్కోండి, నేడే చూడండి, నేడే కొనండి అన్నట్టుగా. కాబట్టి సంఘ ఆరాధనల విషయంలో మీరు జాప్యం చేయకుండా ఖచ్చితంగా మీ లోకల్ చర్చెస్, ఇది గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా సంఘానికి మాత్రమే కాదు, మీ సంఘ పరిచర్యలో కూడా మీరు పాలిభాగస్తులు కావాలి. రెండోది, మీ సంఘ కూడికలు మీరు టైం మెయింటైన్ చేయాలి. టైం ఈజ్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ మనం తెలుసుకోవాలి. తర్వాత మూడోది, సంఘ సభ్యులు దేవుని వాక్య జ్ఞానములో వృద్ధి చెందాలి. చాలా మందికి బిబ్లికల్ ఇల్లిటరసీ ఉంది, వాక్యానుసారమైన నిరక్షరాస్యత ఉంది, వాక్యం తెలియదు. ఏదో వస్తున్నారు పోతున్నారు, బైబిల్ పట్టుకొని వస్తున్నారు, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, బాగానే ఉంది. ఆదివారం ప్రార్థన అనగానే లేకపోతే బైబిల్ పట్టుకొని వస్తున్నారు. బైబిల్ దుమ్ము బట్టి లేకపోతే దాన్ని ఏమాత్రం దుమ్ము దులిపి ఆయా సందర్భాల్లో వాక్యం చదవడం అనేది లేని పరిస్థితిగా ఉంది. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్య జ్ఞానములో ఎదగండి, పెరగాలి. వాక్యము అద్దము లాంటిది, మనల్ని సరిచేస్తుంది. వాక్యము ఆహారం లాంటిది, మనల్ని బలపరుస్తుంది. వాక్యము దీపం లాంటిది, మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి వాక్య జ్ఞానములో, వాక్య జ్ఞానం లేదు అనలేదు, ఏదో బేసిక్ నాలెడ్జ్ ఉంది. బేసిక్ నాలెడ్జ్ నుంచి, యావరేజ్ క్రిస్టియన్ నాలెడ్జ్లో నుంచి మోర్ నాలెడ్జ్లోకి చర్చ్ మెంబర్ షుడ్ గ్రో మోర్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో రాయబడింది కొలస్సీ పత్రిక 3:16 క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపలేదు. సమృద్ధిగా, స్వల్పంగా కాదు. కాబట్టి ఈ విజన్ కార్డ్ మా సంఘస్థులందరికీ, సంఘ సభ్యులందరికీ ఇస్తున్నాను. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. అవసరమైతే వాళ్ళ ఇంటి గోడల మీద ప్రభా ఈ 4-fold విజన్ ఫుల్ఫిల్ కావాలి. ఒకవేళ 2025లో ఫుల్ఫిల్ కాకపోయినా 2026లో ఇది ఖచ్చితంగా ఫుల్ఫిల్ కావలసిన దర్శనం. నాలుగవదిగా, సంఘ సభ్యుల సంఖ్య, ద చర్చ్ మెంబర్స్ షుడ్ ఇంక్రీజ్. అనగా ఒకవేళ మీ సంఘంలో 500 మంది ఉంటే ఇంక్రీజ్ కావాలి. ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆ పరిచర్య సంథింగ్ దైవ కార్యాలు జరుగుతున్నాయి అంటారు. ఊరికే ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు కదా, ఊరికే పెరిగే అవకాశం లేదు, అలాగని ఊరికే తరిగే అవకాశం కూడా లేదు. సంఘ సభ్యుల సంఖ్య నేను ఇక్కడ ఇచ్చిన టార్గెట్. ప్రస్తుతం మేము ఒక 50-60 మంది కూడుకుంటాం, ఒక 120 మంది లేదంటే అంతకన్నా ఎక్కువ, 120 మంది, 300 మంది. అనగా 300తో ఆగిపోవాలని కాదు. ఈ ఒక్క సంవత్సరానికి 300 జరగొచ్చా? జరగవచ్చు, జరగకపోవచ్చు. 120 ఒక సంవత్సరం జరగొచ్చా? జరగకపోవచ్చు. ఇప్పుడు దానికన్నా డబల్ అయిపోయి, ఇంకా చెప్పాలంటే ఒక 3 times
ఇంక్రీజ్ అయ్యేది సంఘ అంటే ఇప్పుడున్న 60 నుంచి 300 అంటే ఒక 5 times గ్రోత్ రావాలి. దానికి స్థానిక సంఘ సభ్యులందరూ ఐక్యత కలిగి వాక్యంలో ఎదుగుతూ ప్రార్థన చేస్తూ పరిచర్యలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క రిజల్ట్ పైన సమయపాలన ఇన్వాల్వ్ కావడం వాక్య జ్ఞానంలో ఎదగడం దాని ఫలితంగా ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది. ఆటోమేటిక్గా ఎదుగుతాం. ఒక చెట్టుకు కావలసిన నీళ్లు, ఒక చెట్టుకు కావలసిన ఎరువు అన్ని మనం సప్లై చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఒక నీరు లేనప్పుడు, ఎరువు లేనప్పుడు, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఫలించడానికి ఒక చెట్టుని గురించి వస్తున్నాం. తోటమాలి అది కదయ్యా, ఇంకో సంవత్సరం కూడా ఉండనివ్వు, దాని ద్వారా నేను ఇంకా ఎరువు వేస్తాను, నేను ఇంకా రిస్క్ తీసుకుంటాను, ఇంకా కేర్ తీసుకుంటాను, ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తాను అన్నట్టుగా అన్నాడు. సంఘ సభ్యుల సంఖ్య పెరగాలి. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మంచి వాగ్దానం రాయబడింది. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు క్షేత్రంలోను యూదా క్షేత్రంలోను నేను నరబీజమును మృగబీజమును చల్లుదినమును వచ్చును. నరబీజములు అనగా ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ మ్యాన్, అనగా మనుష్య విత్తనాలను ఈ క్షేత్రాలు, నెల్లూరు క్షేత్రంలో, సంఘ క్షేత్రంలో, లేకపోతే శాంతినగర్ క్షేత్రంలో, లేకపోతే మీరున్న ప్రదేశాల్లో. కాబట్టి ఈ 4 విధాలైన దర్శనం ఏంటంటే సంఘ సభ్యులు పరిచర్యలో పాల్గొనాలి, సంఘ సభ్యులు పాలన చేయాలి, అంటే పరిపాలించాలి, రూలింగ్ చేయాలి, మెయింటైన్ చేయాలని, పెత్తనాలు చేయాలని కాదు, వాళ్ళు సమయాన్ని పాలించాలి. మూడోది వాక్య జ్ఞానములో వాళ్ళు ఎదగాలి, అయితే పెరగాలి. అంతేకాకుండా సభ్యుల సంఖ్య పెరగాలి. దాన్ని ఆశించడమే స్వార్థమేం కాదు. ఒకరు కొంతమంది సభ్యుల సంఖ్య పెరిగితే కానుక బాగా వస్తుంది, దశంభాగాలు బాగా వస్తాయి, ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడేమో అని నెగిటివ్ అనుకునే వాళ్ళు ఉన్నారు. అలా కూడా జరుగుతుంది. అదే సమయంలో విశ్వాసుల సంఖ్య పెరిగినప్పుడు సేవకునికి మరింత బాధ్యత పెరుగుతుంది. వాళ్ళని గృహాలను రక్షించాలి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళ ప్రార్థన అవసరాలు వస్తూ ఉంటాయి కనుక 5 రెట్లుగా పెరిగిందనుకోండి, బాధ్యత ఇంకా పెరిగినట్లే. చిన్న సంఘం పట్ల చిన్న బాధ్యత ఉంటుంది, బాధ్యత పెరుగుతున్నట్టే. కాబట్టి ఈ దర్శనము నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మీరు కూడా ఈ దర్శనం కొరకు మనసులో పెట్టుకుని ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. పరిశుద్ధమైన మా దేవ, మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకై నీకు వందనాలు, మా ముందు వచ్చిన దర్శనము కొరకై నీకు వందనాలు. సంఘ సభ్యులు క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మీ బిడ్డలు పరిచర్య మాది కాదు, మేము వచ్చి సంఘ సభ్యులుగా ఉండడమే అని ఆలోచించకుండా వారు పరిచర్యలో ప్రమేయం కలిగిన వారు, జోక్యం చేసుకునే వాళ్ళు, ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళుగా ఉండగలుగుతూ సాయం చేయనుకుంటున్నాం. అంతేకాకుండా నాయన వాళ్ళు సంఘ సభ్యులైన వాళ్ళ విషయంలో టైం మెయింటైన్ చేయాలి. చాలా చోట్ల సంఘ సభ్యులు సమయాన్ని పాలించడం లేదు, ఆలస్యంగా వస్తున్నారు. వారిని మీరు క్షమించమని అనుకుంటున్నాను. అందరూ సకాలంలో మీ సన్నిధానానికి వచ్చి మీ నామాన్ని ఎంతగానో మహిమపరచగలుగుతూ సాయం చేయండి. ఆరంభ ప్రార్థన నుంచి ఆశీర్వాదం వరకు దేన్ని వాళ్ళు, ఏ ఐటమ్ని ఆరాధనలో మిస్ కాకుండా వాళ్ళని అనుభవించగలుగుటకు, పొందుకోగలుగుతూ సాయం చేయమని అనుకుంటున్నాను. కానీ మూడవదిగా మేము ఆలోచించినట్లుగా ప్రభువా, మా ప్రజలు నీ జ్ఞానంలో, వాక్య జ్ఞానంలో, పరిశుద్ధ గ్రంథముల గురించిన జ్ఞానంలో వారు ఎదగాలి. నెల్లూరు పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘ సభ్యులు వాక్య జ్ఞానంలో పెరగాలి. వాక్య జ్ఞానంలో పెరిగినప్పుడు దుర్బోధలకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా, దుర్బోధకు అవకాశం ఇవ్వకుండా స్థిరంగా నిలబడేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రభువా, మేము మా ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం. 4వదిగా ప్రభువా, మా సంఘ సభ్యులు సంఖ్య పెంచండి. చిన్న సంఘాలను పెద్ద సంఘాలుగా మార్చండి. మా సభలను పెంచి పెద్ద చేయుమా అని కీర్తనకారుడు పాడినట్లుగా ఆ సంఘాలను గ్రోత్ రావాలి, ఎదగాలి. 120 మందిగా ఉన్న సంఘము 3000 మందిగా పెరిగి, తర్వాత ఒక 5000 మంది పెరిగి, ఇలా పెరిగినట్టుగా ఒక 8000, 10,000 దాకా వెళ్ళినట్టుగా మేము అపోస్తుల కార్యంలో చూస్తున్నట్టుగా మా స్థానిక సంఘాలన్నింటిలో గ్రోత్ మీరు కొలువు చేయమని అడుగుతుంది. మా సంఘాలకు శిరస్సు నీవే, మా సంఘాలకు మూలరాయు నీవే, మా సంఘానికి పునాది నీవే. మా సంఘాల కొరకు, మా స్థానిక సంఘాల కోసం, మా సార్వత్రిక సంఘం ప్రభా, మీరు కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనం చేస్తూ సంఘాలన్నింటినీ, సంఘ సభ్యుల కొరకైనటి దర్శనాన్ని మీరు త్వరలో నెరవేర్చమని, మీ కార్యము జరిగించమని, అద్భుత కార్యము జరిగించమని అనుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. మనకు నిన్నటి చెప్పుకున్నట్టు వాక్య భాగాన్ని ఇప్పుడు మనకు వివరించుకునే సమయం లేదు. మన సమయం ఈ దర్శనం యొక్క ఎక్స్ప్లెనేషన్ 6-7 నిమిషాల సమయం తీసుకుంది కనుక నిన్న మనం యాత్రికుల గురించి ఆలోచించాం. వాళ్ళు ఆలోచనకర్తలై ఉన్నారని, ఆలోచనకర్తలుగా మారారని, అంతేకాకుండా వాళ్ళు సైనికులు అన్న రీతిగా పోరాడారని లేదా ప్రయాసపడ్డారని, మూడోదిగా వాళ్ళు ఆత్మీయ కుమారులయ్యారని, నాలుగోది వారు ఆత్మ సంబంధమైన కావలి వారిగా మారారని, ఎదురు చూస్తున్నారు. కావలి వారిలాగా తమ జీవితాల్లో ఒక శుభోదయం కోసం ఎదురు చూస్తున్నారని నిన్న మనం, ఒక న్యూ మార్నింగ్ కోసం, న్యూ డే కోసం ఎదురు చూస్తున్నారని నిన్న మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మనకు సమయం కొద్దిగా ఉంది. ఇంకొక 12 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక మనం సమయాన్ని వ్యర్థం చేయకుండా స్తోత్రం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 41వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 27th చాప్టర్ వర్స్ 41. రెండు ప్రవాహములు కలిసిన స్థలమును తీసుకొని ఓడను మెట్టబెట్టి అందువలన అన్ని కూలిపోయి పదర్శించింది. అమరము ఆ దెబ్బకు బద్దలైపోయినారు. రెండు ప్రవాహములు కలిసిన స్థలము, రెండు ప్రవాహాలు, ఇంగ్లీష్లో 2 seas అన్నారు. అనగా ఒక సముద్రంలో లేదా 2 పాయలు కలుసు, ఒక సాగర సంగమ అనుభవం, నదులు కలుసుకున్నటువంటి అనుభవం, లేదా 2 నదులు అనుకోవచ్చు, 2 జలరాశులు కలుసు, 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించాం. ఓడను ఏదో ఒక సేఫ్ ప్లేస్కి తీసుకుని వెళ్ళాం, ఒక హార్బర్ అన్నట్టుగా ఉన్నటువంటి స్థలానికి తీసుకొచ్చాం. అందువలన అనివి కూరుకొని పోయి కదలకుండా ఉండరు. ఓడ కదలం లేదు. దాని ఫలితంగా ఏం జరిగిందంటే అది కూరుకొని పోయింది అని రాయబడింది. ఆ 15వ వచనంలో అది కొట్టుకొని పోయింది అని రాయబడింది. తర్వాత కొన్ని వచనాల్లో అది చిక్కుకొని పోయింది అని రాయబడింది. కొట్టుకొని పోయింది, చిక్కుకొని పోయింది, కూరుకొని పోయింది, అక్కడే రాయబడింది. 41వ వచనంలో చిక్కుకొని పోయింది, కూరుకొని పోయింది, కొట్టుకొని పోయింది. ఇవి ఓడను గురించినట్టు వేరు వేరు వర్ణనలు. చివరి మాట, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను. అనగా ఓడ యొక్క అడుగు భాగము, ఓడ బద్దలైపోయింది. అడుగు భాగం బద్దలైందంటే ఇక మొత్తం ఓడ మునిగిపోయినట్టే. బద్దలై పోసాగెను. మన వాడుక భాషలో చదువుకుందాం. కానీ ఆ ఓడలో నీళ్లు ఉన్న భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందు భాగము ఇసుకలు చిక్కుకొని పోవడం వల్ల ఓడ కదలేదు. అలలు తీవ్రంగా పట్టడం వల్ల ఓడ యొక్క ఎరుగు భాగము ముక్కలైపోయింది. ఓడ మొత్తం ముక్కలైందని కాదు, ఓడ బద్దలై పోసాగెను అని మన బైబిల్లో రాయబడింది. కానీ తర్జుమాలో, లేకపోతే పవిత్ర గ్రంథము, పవిత్ర బైబిల్ అని చెప్పబడిన తర్జుమాలో ఇలా రాయబడింది. అది ఓడ వెనుకల భాగము డ్యామేజ్ అయిపోయింది, బ్రోకెన్ అయిపోయింది. 41వ వచనం చదువుతున్నాను. బట్ ద వెజల్ ర్యాన్ అగ్రౌండ్ స్ట్రైకింగ్ ఎ షాలో ప్లేస్ వేర్ 2 seas meet and the prow struck and remained unmovable, but the stern began to break up by the violence of the waves. ఆ అలల యొక్క తాకిడి, ఆ అలల యొక్క తీవ్రత, బలమైనటువంటి అలల వలన, గాలుల వలన కాదు, అలల వలన అది బద్దలైపోయింది. ఒక మెటల్ని, లేకపోతే మెటల్ కోటింగ్ ఉన్నటువంటి, షీల్డ్గా ఉన్నటువంటి ఆ వుడెన్ పీస్, ఆ వెజల్ లేకపోతే ఆ వెహికల్, అది డ్యామేజ్ అయిపోయింది. కొన్నిసార్లు ఈ నీళ్ళలో ఉండి నానిపోవడం వల్ల ఆ వస్తువు బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది. బ్రేక్ కాంతి కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. వాటర్ సాఫ్ట్ చేస్తుంది, నీళ్లు మృదువు చేస్తాయి. దేవుని వాక్యం రాయబడింది, జలము రాళ్లను అరగదీయును అని యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది. అనగా వాటర్ క్రమంగా, అనగా స్లోగా పనిచేసి ఆ ప్రవాహపు దానికి తగిన విధంగా అటు ఇటు కొట్టుకొని వాళ్ళు ఎంతసేపటికి వస్తున్న గాలుల్లో ఎలాగైనా సేఫ్ అయిపోదాము అని అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇటువంటి ప్రమాదాన్ని ఊహించలేదు. ఓడ బద్దలైపోయింది. గమనించాల్సిన విషయం, ఇక్కడ అక్షరార్థంగా ఒక ఓడ బద్దలైపోయింది. కానీ మనం ఆత్మీయంగా ఆలోచించకపోతున్న విషయం, ఆత్మీయ జీవితపు ఓడలు బద్దలైపోతుంది. ఓడ బద్దలైపోయింది అంటే దాని అర్థం ఏదో ఒక జీవితం, లేకపోతే ఇదొక దర్శనం అనుకుంటే ఈ దర్శనం యొక్క అర్థం ఏంటి, వ్యాఖ్యానం ఏంటి అని ఆలోచిస్తే
ఏవో కొన్ని బద్దలైపోతున్నాయి, కొన్ని బ్రేక్ అయిపోతున్నాయి. మనకు టైటానిక్ షిప్ గురించి తెలుసు, అది నెలలో మునిగిపోయింది. అలాగే డూలోస్ లోగోస్ అనేటువంటి 2 షిప్పులు కలిగినటువంటి ఓఎం సంస్థ, వాటిలో ఒక షిప్ మునిగిపోయింది. అలా మునిగిపోయినప్పుడు ఎంత నష్టం, ఎంత ఆస్తి నష్టం, వాళ్ళ ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే 4 ఓడల గురించి, ఆత్మ సంబంధమైనటువంటి ఓడలుగా పోల్చదగినటువంటి, ఎంచదగినటువంటి కొన్ని జీవితాలు ఏ విధంగా బద్దలైపోయాయి, పాడైపోయినాయి అని చెప్పడానికి 4 ఉదాహరణలు అపోస్తుల కార్యంలో నేను తీసుకొస్తున్నాను. దయచేసి చూద్దాం. 1, నెంబర్ 1, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యోధ అనగా, అంటే ఇంతకుముందే చనిపోయినట్టు యూదాను గురించి మళ్ళీ చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఈ యూద అనగా ఈ యూద ఇస్కరియోత్ యూద, ఇస్కరియోతు ప్రాంతానికి సంబంధించినట్టు వాడైన యూద అతడు తలకిందులుగా పడి అతడు నడిమికి బద్దలైపోయాడు. వాస్ బ్రోకెన్. పైనుంచి కింద పడ్డాడు, ఎముకలు పగిలిపోయినాయి, విరిగిపోయినాయి, ఓపెన్ అయిపోయాడు. అతను పొట్ట పగిలింది, లోపల ఉండే పేగులన్నీ బయటకు వచ్చి ఒక ఘోరమైనటువంటి మరణం. అది యూదా ఇస్కరియోతు ఒక మరణం, నిద్రపోతున్నట్టుగా మరణించిన పరిస్థితి. అతను ఉరిపోసుకున్నాడు, లేకపోతే అతను కింద పడ్డాడు, నడిమికి బద్దలైపోయాడు. కానీ ఏ విధంగా స్వామి ద్రోహం చేశాడో దాని యొక్క ఫలితాన్ని ఆయన అనుభవించాడు. తాను విత్తిన దానికి ఒక ఫలితాన్ని తాను కోసుకున్నాడు. అతడు బద్దలైపోయాడు. అతని జీవితం ఒక ఓడగా పోలిస్తే, ఒక నావగా పోలిస్తే అది బద్దలైపోయింది. ద లైఫ్ బోట్ ఆఫ్ జూడాస్ వాస్ బ్రోకెన్. జీవిత నావ బద్దలు కావడానికి లేదు. బద్దలైందంటే గమ్యం చేరలేదని అర్థం. గమ్యం చేరలేదు అంటే అప్పటి వరకు పడిన ప్రయాసం వ్యర్థమైందని అర్థం. 1, యూదా జీవితం నావలాగా ధనాశకు వెళ్ళి, డబ్బు కోసం వెళ్ళి, ద్రవ్యాగ్రహానికి వెళ్ళిపోయి ఓడను బద్దలు చేసుకున్న పరిస్థితిలో ఉన్నాడేమో. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం మరియు 10వ వచనం. పేతురు యొక్క ఈ మాటలు యథార్థమైన మాటలు, పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన మాటలు వినుతుండగా పడిపోయి, 10వ వచనం మనం గమనిస్తే, కొన్ని గంటల తర్వాత వచ్చినట్టు భార్య అననీయ సపీరా అనబడిన వాళ్ళు, అననీయాస్ అండ్ సపీరా అనబడిన దంపతులు, ఆది సంఘములో అంతమైపోయినటువంటి దంపతులు, ఆత్మీయ దంపతులు, ఆత్మచేత నింపబడిన దంపతులు, ఆస్తిని అమ్ముకున్న దంపతులు, అబద్ధం చెప్పిన దంపతులు ఏమైపోయారు? వాళ్ళు ఇంకా కొంతమందికి మోటివేషన్గా మారాల్సిన వాళ్ళు, అలానే బ్రదర్ సిస్టర్ వాళ్ళు ఇచ్చారండి, కాంట్రిబ్యూషన్ చేశారండి, ఈ ఉద్యమానికి వాళ్ళు హెల్ప్ చేశారండి, ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు అని వాళ్ళు ప్రశంసలు పొందడానికి ముందుగానే తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అబద్ధమాడడం ఎంత ప్రమాదకరమైందో మనం అర్థం చేసుకోవాలి. అంటే దాని అర్థం సత్యము చెప్పకపోవడం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవాలి. సత్యం చెప్పడం ప్రయోజనకరమైంది, సత్యం చెప్పకపోవడం అనేది ప్రమాదకరమైంది. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అననీయ సపీరాలు కూడా అవిశ్వాసాన్ని బట్టి, ఆశను బట్టి వాళ్ళు తమ ఓడ బద్దలైన పరిస్థితిలో వెళ్ళిపోయి వాడు గమ్యాన్ని చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మన పరిస్థితి అదొక పాఠం. యూదా ఇస్కరియోతు జీవితం ఒక పాఠం, అననీయ సపీరాల జీవితం మనకు ఒక పాఠం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 11వ వచనం. ప్రభువు చెయ్యి తన చేతిని మీకు విరోధముగా ఎత్తి ఉన్నాడు, అనగా యెహోవా హస్తము నీ మీదకి వస్తుంది. అనగా నిన్ను బలపరచడానికి కాదు, నిన్ను బలహీనపరచడానికి, నిన్ను బద్దలు చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి. ఏమైంది నీకు? ఎవరితను? ఎలుమా అను పేరుకు గారడివాడు అని అర్థం. అతడు మినిస్ట్రీని పాడు చేస్తున్నాడు, పరిచర్యని పాడు చేస్తున్నాడు, రక్షింపబడబోతున్నటువంటి ఆత్మను పాడు చేస్తున్నాడు, సత్యవాక్యాన్ని ప్రకటించబడనీయకుండా అడ్డుకుంటున్నాడు. ఎవరు వాడు అని మనం ఆలోచిస్తే, పౌలు అతన్ని ఒక గారడి వానిగా చూశాడేమో. కాస్త తేరి చూసినప్పుడు, పరిశుద్ధాత్మతో నిండి చూసినప్పుడు అతనికి అర్థమైన విషయం, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండి ఉన్నవాడు, అపవాది కుమారుడు,
సన్ ఆఫ్ బెలియాల్, సన్ ఆఫ్ ది డెవిల్. సమస్త నీతికి, సువార్త ప్రకటనలో, సువార్తలో దాగి ఉన్న నీతి, సువార్త ద్వారా బయలుపరచబడుతున్న నీతికి విరోధి. దేవుని స్తోత్రం. ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టువాడు. చూసాను అతని గురించి ఎన్ని వివరాలు రాయబడిందో. ఒకటి, సమస్త కపటముతో నిండి ఉన్నాడట. కపటం లేనివాడుగా ఉండాల్సిన వాడు కపటం కలిగినాడు. సమస్త దుర్మార్గముతో నిండి ఉన్నాడట. అంతేకాకుండా అపవాది కుమారుడట. సమస్త నీతికి విరోధట. ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టువాడట. 5 విషయాలు అతని గురించి రాయబడింది. అతనికి ఏం జరిగింది? తర్వాత రాయబడిన మాట 11వ వచనంలో రాయబడింది. ప్రభు తన చేతిని నీ మీద ఎత్తడం వల్ల ఏం జరిగిందో తెలుసా? నీవు గుడ్డివాడు అవుతావు. యూ వుడ్ బి బ్లైండ్, యువర్ ఐస్ విల్ బి క్లోజ్. సూర్యుని చూడకుండా ఉంటావు, సూర్యోదయాన్ని చూడకుండా ఉంటావు, వెలుగును చూడకుండా ఉంటావు. వెంటనే మబ్బును చీకటి. ఒక గుడ్డివాడయ్యాడు కనుక తిరుగుతున్నాడు, తడవలాడుతున్నాడు. కారణం ఏంటి? ఇలా జరగడానికి కారణం ఏంటి? అడ్డుకోవడం, పరిచర్యను అడ్డుకోవద్దు, అది ప్రమాదకరం. ప్రభువు యొక్క పరిచర్యను, తిన్నని మార్గాలను చెడగొడితే వాడు దేవుని యొక్క ఉగ్రత గురవుతాడు. ప్రభు హస్తం అతని మీద వేస్తుంది అనే సంగతిని గుర్తు చేసుకోవాలి. 3వది, ఎలుమ అనబడి ఆ గారడివాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సీమోను అనే గారడివాడు. ఆ గారడివాడు వేరు, ఈ గారడివాడు వేరు. ఆ గారడివాడు మారాడు, కానీ గారడి కొన్ని బుద్ధులు పోలేదు. ఈ గారడివాడు మారకుండానే ఉన్నాడు. అతని యొక్క పరిచయం, అతని ఓడ కూడా అతని జీవిత ప్రయాణం, అతని ఆత్మీయ జీవిత ప్రయాణం. యూదా మతంలో సాగుతున్నటువంటి అతని ఆత్మీయ ప్రయాణం, లేకపోతే భౌతికమైనటువంటి రోమా మతంలో సాగుతున్నటువంటి అతని జీవిత విధానం, లేకపోతే ఓడ బద్దలైపోయిన పరిస్థితి. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 13వ వచనం. అచ్చట అక్కడ అంటే ఎక్కడ? పెర్గేకు వచ్చింది. పెర్గేలో యోహాను వారిని విడిచిపెట్టి, పౌలు బర్నబాని విడిచిపెట్టి, బర్నబా అనేటువంటి తన మేనమామను విడిచిపెట్టి, పౌలు అనేటువంటి తన ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి, యోహాను అనగా యోహాను మార్కు అను మారు పేరు కలిగినది యోహాను. గమనిస్తాం. అతని ఓడ, అతని ఆత్మీయ జీవితం తీరానికి చేరలేదు, గమ్యానికి చేరలేదు. అతడు కూడా ఓడ బద్దలైన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అననీయ, సపీరా, యూదా ఇస్కరియోతు, ఎలుమ అనేటువంటి గారడివాడు, జాన్ మార్క్ మనకు దృష్టాంతాలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళలాగా ఉండకుండా, బ్యాడ్ ఎగ్జాంపుల్స్గా ఉన్నారు. వీళ్ళలాగా ఉండకుండా మనం గమ్యానికి చేరుకోవడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.